శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరుడు నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన కాదు కదా, మన పని కాదు కదా అని అనుకుంటారు. కానీ అందరూ మీపైనే మీరు బాగా చేస్తారని లేదా మీ పని ఒత్తిడి పెంచాలనే ఆలోచనతో పని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటు చేయాలి, ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఒక ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. కొంతకాలం లీవ్ తీసుకుని 4 రోజులు సెలవు తీసుకుందామా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో గురువు బలంగా ఉన్నా సరే, రాశ్యాధిపతి శత్రునాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. కొంతవరకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో బలంగా ఉన్నారు. మీ వాక్చాతుర్తోటి, మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఒకరితో మన సంబంధం లేదు, మనం ఏది మాట్లాడినా తప్పుగా అవుతుందని చెప్పేసి ఒక్కోసారి వదిలేస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దాం అన్న ఆలోచన అక్కడే ఉంటుంది. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అది కూడా మధ్యలోనే ఇబ్బంది పడే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీరికి అర్ధాశ్రమించ నడుస్తాం కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే మీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు చెప్తారు, కానీ మీకు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో కుజుడు, భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా షష్టమంలో శుక్రుడు ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. చిన్న సర్జరీస్ మైనర్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ప్రయత్నాలు ప్రారంభించండి. సంవత్సరం చివరి నాటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో మనకంటూ ఉందాగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు తెలుసుకోవాలి. కానీ పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే మాట పడకూడదు. ఒకరి చేత మాట పడకుండా మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చేయగలం, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. వాటి విషయంలో పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఉద్యోగ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. వాటి విషయంలో దూరంగా ఉండడం, అదేవిధంగా భూ సంబంధించిన విషయాలలో ప్రస్తుతం దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకవేళ ఆభరణాలు కొనదలుచుకుంటే బంగారం మీద ఆభరణాలు కొనుక్కోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాశ్రమించ నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ వారం మొత్తం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమం శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచన పరిపదలుగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి, అటు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యులను మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలే వస్తుంది. అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతుందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులు తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితి గోచరిస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడుగాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.